రైతును రాజుగా చూడడమే ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా నూజెండ్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపు, ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. రైతులకు కొండంత అండగా నిలవడంతో భాగంగానే రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో రైతులపై దగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. రైతు ఆదాయం రెట్టింపు అవ్వాలి. ఇది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. 2 లక్షలు, వెరీ గుడ్, అభినందనలు. ఈ 6ని 12 చేయి. అవసరమైతే ఇంకో 25 సెంట్లో, ఇంకా అవసరమైతే 10 గేదెలు కొనక్కరా, ఎకరం మేత పెట్టు, బ్రహ్మాండంగా నీకు ఆదాయం డబల్ అవుద్ది. నువ్వు గడ్డి పెట్టుకోవడానికి, పెంచుకోవడానికి ప్రభుత్వం నుండి సాయం వస్తుంది. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాలు సార్. 4. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు సార్. ఓ, ఏం చదువుతున్నారు? ఇంటర్ చదువుతుంది సార్, 6th క్లాస్. వెరీ గుడ్. ఇద్దరిని ఇంజనీరింగ్, డాక్టర్, వాళ్ళు ఏం కావాలో చదివించాలి. నువ్వు చదివించాలంటే నీ సంపాదన పెంచాలా, నీ ఆదాయం పెంచాలా. అవసరం లేదు, ఒక్కడికే 2 మంది ఫోన్ చేద్దాం. 2 ఎకరాలు వేసావు? 2 ఎకరాలు వేసావు. ప్రతి సంవత్సరం ఇందులో మిర్చి వేస్తుంటావా? మధ్యలో పంట మార్పిడి ఏమి ఉండదా? వస్తుంటావు. ఇప్పుడు వేరు పురుగు రాకుండా సైంటిస్ట్ గారు చెప్పినట్టు ముందే దుక్కిలోనే మంచి వేరే ఏ వేరు వేస్తే బాగుంటుందో దుక్కిలోనే వేసేయి, వేరు పురుగు రాకుండా. ట్రైకోడర్మా అదే, అప్పుడు వేరు పురుగు రాకుండా ఉంటుంది. 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ఈరోజు ప్రభుత్వం. ఇప్పటికే 754 కోట్లు చెల్లించింది. మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న 24 గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశారు? వైసీపీ పాలనలో రైతులకు ధాన్యానికి బకాయిలు పెట్టారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ బకాయిలు ఇచ్చింది. 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఎందుకు ఎత్తేసారు? వైసీపీ పాలనలో ఇచ్చే మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇచ్చేది ఎత్తిపడేశారు వైసీపీ పాలనలో. ఎందుకు? ఈ రోజు రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు? రైతు ద్రోహి ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది, దానివల్ల రైతులు నట్టేట ముంచారు, ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో రావడానికి కారణం వైసీపీ పాలన. అందుకని ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు? రైతు వ్యతిరేక ప్రభుత్వం వలన రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయారని ఈ రోజు రైతులు మాట్లాడుకుంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్? గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? రైతులకి తీరని అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసి రైతుల్ని నట్టేట ముంచేశారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు పాలన చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు 2% కూడా చేయలేదు. ఎంత సిగ్గుసేటు! 5 ఏళ్లు పాలన నుండి ఆనాడు చంద్రబాబు గారు 72% పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు గారి పాలన నుండి పూర్తవుతాయి. ఈరోజు ప్రజలకి నీళ్లు ఇవ్వటమే, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గోదావరి జలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని బనకచెర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి, రాయలసీమకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ఈరోజు ప్రభుత్వం. ఇప్పటికే 754 కోట్లు చెల్లించింది. మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న 24 గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?